హలో. హలో గోపి గారు. అవునండి, ఎవరండి? నమస్తే సార్, మేము గుంటూరు జిల్లా నుంచి. నమస్తే, చెప్పండి సార్. మీ వీడియోస్ రోజు చూస్తున్నాను. ఓకే అండి. కరుణాకర్ గారి కూడా ఫస్ట్ చూశాను. మాకు మే నెలలో కన్ను ఆపరేట్ చేసుకున్న దానికి వీడియోలు చూడడం ప్రారంభించా. ఓకే అండి. అంతకుముందు టైం ఉండేది కాదు. 2007లో బాప్టిజం తీసుకున్నాం. మీరా? మేము హిందువులం. ఏంటంటే మా కుటుంబంలో బలహీనతను బట్టి ఒక కబ్జా బ్యాచ్ వచ్చి సాయంత్రం పూట పెట్టేవాళ్ళు. వాళ్ళ కాడ పోతాం, మాటలు ఏమో రమ్యంగా ఉండేది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు వచ్చినప్పుడు యమ ప్రేమ వాళ్ళకపోతారు. అవునండి, అవును. మామూలు వాళ్ళకపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నేనా 2021 దాకా 20 దాకా బాగా చాలా సంవత్సరాలు ఉన్నారుగా. ఉన్నారు. నేను కూడా ఈ దేవుడి గురించి చెప్పాలని చెప్పి నేను చదువుకొని మళ్ళా వాక్యం చెప్పడం కూడా ప్రారంభించి 8 సంవత్సరాలు పరిచయం కూడా చేశా. ఓకే అండి, ఓకే. ఊర్లో సువార్తలు చెప్పారు. వార్త చెప్పాను. ఎవరికాడ రూపాయి తీసుకునేవాడిని, కానీ ఎవరన్నా నీకాడ ప్రాణం చేయించుకోవాలని ఇచ్చినా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేవాడిని. ఓకే అండి. అప్పుడు మనం ముఠా పని చేసేవాళ్ళం. 10-30 వచ్చేది. మన డబ్బుల గురించి ఆలోచించేవాళ్ళం కాదు. సేవ అంటూ ఉండేవాళ్ళు. సేవ అంటూ వాళ్ళకి మాటికి అసలు వస్తే మటుకు ఒక సీఎం వచ్చినట్టుగా ఫీల్ అయ్యేవాడిని. పాసం వాళ్ళు వస్తే ఒక సీఎం గారు వచ్చినట్టు ఫీల్ అయ్యేవాడిని. మానేసేవాడిని ఆ రోజు పని. ఎక్కడన్నా వంట గంట కూడా నేర్చుకుని ఎక్కడన్నా కుటుంబ ప్రాంతం వంట చేయటం, వాళ్ళు పరిచయం చేయటం, టేబుల్ కుర్చీలు వేయటం, అన్ని పరిచయం అడావుడి బాగా చేసేవాళ్ళం. మన కుటుంబంలో చేసిన దెబ్బ మామూలు దెబ్బలు కాదు అది. ఇక అప్పటి నుంచి మన తిరిగిపోయి ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు కాడ పరిగెత్తటమే. ఇప్పుడు ఒక విశ్వాసం ఉండాలి, దెబ్బ తినాలంటే ఓదార్పు ఉండాలి. అంతేనా కదా? అవును. ఎగవాళ్ళను తలకాయ నరికి తాంబూలాల్లో పెట్టి ఇస్తుంటే ఏ రోజు రాజు క్రిస్తు దగ్గర పోయి చెప్పారు, ఏమండి గురుగారు, మా గురుగారిని తలకాయనికి చంపేశారంటే జంపు జిల్లాని మాపు సుబ్బాని ఆ దరికి పారిపోయాడు. వీళ్ళకి ఓదార్పు కూడా చెప్పకుండా యేసుక్రీస్తు వారు. అంతేనా కదా? ఇప్పుడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి. అరేపా ఆయన చనిపోయాడు, మరి ఇట్లా జరిగింది కదా, నాతో ఉండండి, కొద్దిగా శాంతి పోండి, నేను చెప్పినట్టు ఏనండి, ఎట్టగట్ట ఈ బాధను తప్పిస్తారు కదా, కొద్దిగా భయపడమంటే ధైర్యం చెప్పాలి వాళ్ళకి. అవునండి, అవును. అటువంటిది వీళ్ళు కూడా బైబిల్లో ఉండే లోపాన్ని మట్టికి దాచిపెడతారు. అపోస్తుల కార్యంలో తీసుకుంటారు. పౌలు గారి మ్యాచింగ్ ఒకటి అక్కడక్కడ 2 బిట్లు తీసుకోవటం. నేను అట్లే చేసా. లాస్ట్కి ఇక బైబిల్ నేను ఏంటంటే ఆది కనుక ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వచ్చా. ఇక చదవటం చూసి ఎక్కువ పెట్టా. దీంట్లో తప్పులు కనపడుతున్నాయి, కానీ ఇది బయటికి చెప్పామనుకో ఏ పాస్టర్ బోధించలా. మనం చెప్పామనుకో అపోస్తులైన పౌలును రాళ్ళని కొట్టినట్టు కొడతారు. అంతేనా కదా? అవునండి, అవును. అది చాలా వర్గంగా మాట్లాడుతున్నారు. అడిగినంత సమాధానం వాడు సరిగా విన్నాడు, వినకపోతే మటుకు అమ్మ పూతుల మటుకు తీరటం మీరు ఖాయం. మరి అంతే కదా, అనవసరంగా విసిగిస్తే. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ తెలియదే అడుగు, ఏమంటే క్వశ్చన్ ఇది నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే చెప్తారు కదా. అవునండి, అవును. చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి, ఇట్లా కాదు ఇట్లా ఉంది, మరి దీనికి ఇట్లా చెబుతున్నారు ఏంటని చెప్పి అడుగు. దాని తప్పు లేదు. అంతే కదా? అవునండి. అది ఈ వైరస్ నుంచి వీళ్ళందరూ తప్పించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఎవరో ఒకరు చూస్తారు, వీడి అందరూ చూడలేరు కదా. విషయం ఎక్కించారండి. అసలు నాకే ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు ఎంత అంటే అంత దర్శనం భాగం, ఎంత అంటే అంత ఈటమే. 100, 50, 10, 20 ఇస్తే నా మనసు అంగీకరించి 500 కాగితాలే. ఇవాళ రోజున దెబ్బ తిని పిల్ల జీవితం నాశనం చేసే వాళ్ళు ఈ రోజున నేను ఎంత దిగసారి ఉన్నానంట. కన్ను ఆపరేషన్ చేసుకొని మళ్ళీ గుండె ఆపరేషన్ ఒకటి చేయించుకొని పోయిన నెలలో చేయించుకొని ఎప్పుడు క్రైస్తవంలో ఉన్నప్పుడే వచ్చినాయి కష్టాలు, బయటకు వచ్చిన తర్వాత వచ్చినాయా? అసలు ఫస్ట్ నుంచి కష్టాలు అవుతున్నాయి. సంపాదనలు తట్టుకుంటున్నా. చివరికి అసలు వచ్చేపాటి సంపాదన పోయేపాటికి ఎవరు మనం పలకరించారో మన కాడికి రారు. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? యేసు నమ్ముకుంటేనే. యేసుని నమ్ముకుంటే కష్టాలు రావు అని చెప్తారు, కానీ కష్టాలే పెరిగిద్ది. ఇప్పుడు అన్నిటికీ కష్టాలు వచ్చింది, ముస్లింస్కి వచ్చింది, హిందువులకు, అందరికి, ప్రతి మానవుడికి ఏదో ఒక లోప కష్టాలు వస్తానే ఉండిద్ది. అవును, రాక తప్పదు. మనం ఏంటంటే ఇట్లా పోయిద్ది, ఇట్లా ఏంటంటే మన కష్టాలను ఫస్ట్ ఉండేటప్పుడు ఏంటంటే ఇట్లా చెబుతున్నారు కదా, అక్కడ పోతే మనం మోక్షం కలిగితే అక్కడి నుంచి మనం ఎక్కడన్నా ప్రేతులు అవుతాం, అక్కడి నుంచి మనం స్టెప్ రావచ్చు అని చెప్పి ఏంటంటే పరిపూర్ణత కలిగి వెళ్తాం అన్నమాట. వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు కూడా బ్యాడ్గా మాట్లాడటం, వాళ్ళు కూడా మన నూసంతగా మాట్లాడటం, ఇవన్నీ జరిగేటప్పుడు
ప్రార్థన చేయండి అన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆహా ఈయన పిల్లం కాబట్టి ఈయన కాడ ఉంటుంది, ఇంకో అయితే ఉండరు. అంటే దీనికి అర్థం ఏంటి? మనం ఏమన్నా తాగి తిరిగే వాళ్ళమా, కుటుంబాన్ని పట్టించుకోలేని వాళ్ళమా, పిల్లలకి పెళ్లి చేయలేక తిరుగుతున్నామా? అంటే మనిషిని ఏంటంటే బాగా వాడుకొని వాళ్ళకి వీడితో పని లేదు, వీడి పని అయిపోయిందంటే ఏదో ఒక నిందలేసి పంపించేస్తారు. పాస్టర్ దగ్గర పని చేశారా అండి? పాస్టర్ దగ్గర పని చేశారా మీరు? నేను పాస్టర్ ఏంటంటే మామూలుగా సాయంత్రం సువార్త చెప్పడానికి ఆడగడికి వెళ్ళేవాడిని, అంటే పాస్టర్ చేయాలి. వెళ్ళేవాళ్ళ మీరు విడిగా వెళ్ళేవాళ్ళ? విడిగా నేనే ఒకరిని పిలిచేవాళ్ళు, పోయేవాడిని, ఎక్కడన్నా ఉంటే సువార్త చెప్పి వచ్చేసేవాడిని అంతే, ఒక అర్ధగంట. మరి డబ్బులు ఇవ్వలేదా మీకు? ఇచ్చేవాళ్ళు డబ్బులు మరి సువార్త? అసలు సువార్తను కాదు, అది సమాజ మందిరమునే, ఇక్కడ తెలిసిన బ్రదర్స్ ఉంటే పిలుచుకెళ్ళేవాడు. వారానికి 2 సార్లు 3 సార్లు ఏది గుడిలో పని చేసుకున్నామని పని చేసుకుని సాయంత్రం సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అక్కడ డబ్బులు ఇవ్వము, మేమే లేన కుటుంబానికి ప్రతి నెల సంపాదనలో ఈ 10 మంది కలిసి లేన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. తలా కొంచెం వేసుకొని ప్రతి నెల అట్నే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 10-15 వేలు అయిందనుకో. పాస్టర్ ఇవ్వలేదా? పాస్టరా? పాస్టర్ గారు వాళ్ళు వచ్చి స్వార్థ చెప్పేవాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు. విడిగా మేము సమాజ ప్రార్థన కూటమని పెట్టేవాళ్ళంలే, 5-6 కలిసి స్టార్టింగ్ మైపే పెట్టుకొని సాయంత్రం పూట ఎక్కడన్నా మా ఇంట్లో పెట్టండి వేయాలంటే ఆడపి పెట్టేవాళ్ళం. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ స్వార్థ వినేవాళ్ళు. ఇక మేమే తలా 500-400, నా జీతం ఎంత అవుతుందో అంత కొంచెం ఇచ్చేవాడిని. ఇక 5-6 తలా 400-500 అట్లా వేసేవాళ్ళం కదా, అది వేసి లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అట్లా 7-8 సంవత్సరాలు. మళ్ళీ మందిరంగా వేరేగా మందిరం దర్శన భాగాలు వేరే కవర్లో పెట్టి, ఇంత అమౌంట్ రాయకూడదు, కవర్లో పెట్టి అక్కడ పెట్టాలి. మందిరం వేరు. నేను వేరే వాళ్ళతో ఊర్లో వాళ్ళతో కలిసి తిరిగేవాళ్ళే, మందిరానికి మామూలుగా వెళ్ళేవాళ్ళం. అట్ట మటుకి 7-8 సంవత్సరాల మటుకి ఆదివారం ఎంత పని ఉన్నా మానుకొని వెళ్ళిపోయాను కుటుంబం మొత్తం. మా ఆడవాళ్ళు బాప్టిస్ట్, నేను బాప్టిస్ట్, మా పెద్దమ్మాయి బాప్టిస్ట్, మా చిన్నమ్మాయి పెళ్లి కాకముందే బాప్టిస్ట్ను. అంతా పోయినాక ఇప్పుడు కుటుంబంలో గందరగోళం ఎట్ట ఉందంటే అట్ట. నేను ఈయనకి ఫోన్ చేశా, మనం కరుణాకరరావు గారికి కూడా అసలు విషయం మొత్తం చెప్పాను. ఒకసారి వీడియో తీస్తామన్నారు. వీడియో తీసినా కూడా ఊరికి పెడతారు వీళ్ళు, అక్కడక్కడ సువార్త పెడతామని సంపాదన కోసం పెడతారు. అక్కడ ఒకరిని పట్టుకుంటారు, ఒక స్థలం ఆక్రమించుకుంటారు, చర్చి కడతా అంటారు. ఎప్పుడైతే మన క్రీస్తులు ఉన్నారు ఫస్ట్ నుంచి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్వం కానీ తల్లిదండ్రులు తాతల కాలం నుంచి ఆమె ఏదో దేవతగా దేవుడు కొలుసుకుని ఉండేవాళ్ళు. ఎవరు ఈ సువార్త ప్రకటించే వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకున్న వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకున్న వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు కాదు ఎవరు కూడా, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు. అంతేగాని హిందువులు ఎప్పుడైతే ఈ జేబులు కట్ చేసేవాడు, బాకీలు పాలైన వాళ్ళు, బాకీలు ఎగ్గొట్టేవాడు, పిల్లాన్ని వదిలేసి వెళ్ళేవాడు, పిల్లాన్ని కొట్టేవాడు, ఎట్ట సంపాదన అర్థం కాక పని చేసుకుని సమాజంలో బతకలేక ఈ పెట్టుకోవడం, సువార్తను ఒక చోట 4-5 పెట్టుకుని అట్ట నడిపించడం, చిన్నగా డెవలప్ అవటం. ఒక్కొక్క చోట ఏంటంటే ఆ స్థలాలు ఆక్రమించుకోవడం, చర్చి కట్టుకోవటం, నాకు సేవ చేసిన దేవుడికి చేసినట్టని ఈ పెళ్లి కన్నా పిల్లలు, ఆడపిల్లలు కన్నా మగ పిల్లలు కానీ సేవ చేసుకోవటం, కాలు ఉత్తటానికి ఒకళ్ళు, వంట చేసి పెట్టడానికి ఒకళ్ళు, గిట్ట ఎక్కడ చూసినా ఈ వ్యాపారం బాగా కొనసాగుతుంది. ఇప్పుడు మీతో ఎక్కడున్నాడండి మరి? మీతో చేసిన పాస్టర్ ఎక్కడున్నాడు? మేము పూటన్న పాస్టర్, ఒక పాస్టర్ గారు వచ్చి ఈ ఊళ్ళో ఎక్కడైనా సేవ చేస్తాను అవుతాయి. 2 సంవత్సరాలు తిండి, ఎండి, నూనె, ఆయిల్, కందిపప్పు, రసం భాగం మొత్తం 2 సంవత్సరాలు మేపా. వాడి ఇక్కడి నుంచి చంపు తిలాన్ని ఇంకో చోట పెట్టుకోవడానికి ఒకరిని మళ్ళీ 2 సంవత్సరాలు ఒక్కడి వచ్చి సేవ చేస్తాను ఈ ఊరు అని చెప్పి చేశాడు. వాడు 2 సంవత్సరాలు మేప, వాడు వాళ్ళ ఇంటికాడ సొంతంగా పెట్టుకున్నాడు. వీళ్ళ సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు వాళ్ళు వేరు, వాళ్ళ కింద చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆదుకోవటం నేను. ఇది చెప్పుకుంటే పెద్ద రాజ్యంలే. సంపాదిస్తున్నారండి పాస్టర్లు? పాస్టర్లు వాళ్ళు సంపాదించుకుంటారండి. ఎట్ట సంపాదించుకోరు, వాళ్ళకి ముందు చిన్న ఆటోలు అద్దెగాట తీసుకొస్తే ఇలా మ్యాక్సిస్, కార్లు, బైకులు, వాళ్ళు సంపాదించుకుంటారు. పోయిన విశ్వాసం సంపాదించుకుని లేడు, వాడు కష్టం చేయడం తప్పదు, వాళ్ళ ఇంట్లో శ్రమలు తప్పదు. అంతేగా. ఆ బైబిల్ని నమ్మేవాడికి ఏంది కష్టాలే, దాన్ని అమ్ముకునేవాడికి డబ్బులే. ఆయన మాటలు అమ్ముకున్న వాడికి డబ్బులే. ఈ సమాజ మార్పులోకి రావాలంటే ఇటు వీడియో ఎవరో ఒకరు చూస్తారు, అందరూ చూడలేరు కదా, అందరికి తెలియదు కదా. వీళ్ళంటే ఒక చోట కర్రలు నాటుతారు, టెంట్లు వేస్తారు,
లేకపోతే సాయంత్రం పూట 4 టేబుల్ కుర్చీలు ఒక 50 కుర్చీలు వేస్తారు, నిలబడతారు, ఒక 5-6 పెట్టుకుంటారు. ఉండేది పొద్దున్నేగా బోధిస్తారు. కష్టంలో ఉండేవాళ్ళు ఇట్నే నిజమే ఈయన చూడు ఇటు తిరిగిన వాడు ఇటు అయ్యాడంట, మనం కూడా నమ్ముతుంటే మన కష్టాలు పోతాయని కానీ ఒకళ్ళు జ్వరపడేవాళ్ళు అట్లా అట్లా పాకిన వాళ్ళే కానీ పరిపూర్ణత బైబిల్ చదువుకొని పోయి చేరిన వాళ్ళు ఎవరు లేరు. నేను పోయిన తర్వాత కొంచెం చదువుకున్నా. ఈ రిఫరెన్స్ నాకు అప్పుడప్పుడు అనుమానాలు వచ్చేది. ఇవన్నీ ఏంటంటే పొద్దుగులు దాని మీద దృష్టి పెడుతున్నాం కదా నైట్ పూట కూడా. వచ్చినా మనం చెప్పామనుకో ఏమంటారు తెలుసా, ఏంది ఈయన ఇట్లా చెబుతున్నాడు, అందరి పాస్ అట్లా చెబుతా వీడేంది ఇట్లా చెబుతున్నాడు అని చెప్పి మన మీద మళ్ళీ తర్వాత రివర్స్ అవుతారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెబుతున్నారు వర్గంగా వింటున్నాను, ఏంది ప్రతి ఒక్క విషయంలో అడిగిన వాళ్ళకి అడిగినంత సమాధానం రివర్స్ విన్నాడంటే మరి కూడా అమ్మ బూతులు మామూలు తిట్టుకోవడం తప్పదు. కరుణాకర్ గారి మటుకి వర్గంగా చెబుతారు ఏంటంటే ఆయన పూజల్లో ఉంటాడు కాబట్టి నీకు మళ్ళీ తక్కువని బూతులు వాడలేడు. అంతే కదా. అది మరి సర్లయ్యా ఒకసారి మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైనా కలుస్తాలే, హైదరాబాదేగా అయ్యా. తప్పకుండా ఒకసారి కలుస్తాలే, కలిసి మాట్లాడదాం. సరే సార్. ఓకే సరే ఇంకా మరి అదే నీ కలిసి ఎప్పుడన్నా మాట్లాడదాము అని చెప్పి నేను ట్రై చేసేది. సరే సార్. ఓకే.